తొందరపడ్డం ఏంటి అహల్య గారు? అసలు ఏం మాట్లాడుతున్నారు? మనకి జరిగింది కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ ప్రయత్నం శ్రావ్య పెళ్లితో ముడిపడిపోయింది కదండి. ఎంతైనా ఇది తన జీవితం కదా. మీరు శ్రావ్య ఒక్కదాని గురించి ఆలోచిస్తున్నారు. మీలాగా ఆ టాబ్లెట్ ఎంతమంది వేసుకున్నారో, ఎన్ని జీవితాలు సఫర్ అవుతున్నాయో ఆలోచించారా? అసలు ఇవాళ నేను ఇంటికి రావడం కొంచెం ఆలస్యమైనా మీ పరిస్థితి ఏమై ఉండేది? మీకు నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. అదే ఏ తోడు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఎన్ని వందల వేల ప్రాణాలు రిస్క్లో ఉన్నాయో తెలీదు. అసలు ఎవరో చేసిన తప్పుకి ఎంతమంది బలి కావాలి చెప్పండి? ఈ ఇష్యూని మీరు ఇంకోలా డీల్ చేయలేరా? అంటే యామిని గారిని మరోలా ఒప్పించలేరా? మనుషుల ప్రాణాల కంటే తన యుగోనే ఎక్కువ అనుకునే ఆవిడతో ఇంకెలా డీల్ చేయమంటారు చెప్పండి? నేనెంత రిక్వెస్ట్ చేసినా ఆవిడ వినిందా? తను పట్టిన పట్టు విడవకుండా శ్రావ్య పెళ్లిని ఆపేస్తాను అనింది. నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసింది. చెల్లి పెళ్ళంటే నేను తల వంచుతాననుకుందేమో. నేను తల వంచుకొని నందుతో తాళి కట్టించుకుని తలంబ్రాలు పోసుకోవాలంటే నువ్వు యామిని ఆంటీ ముందు తల దించాల్సిందే అన్నయ్య. అసలు ఏం మాట్లాడుతున్నావు శ్రావ్య? ప్లీజ్ అన్నయ్య, నా కోసం, నా పెళ్లి కోసం ఆ కేసు వాపస్ తీసుకో. లేదంటే యామిని ఆంటీ మా పెళ్లి జరగనిచ్చేలా లేదు. ఆవిడంటే ఇగోకి పోతుంది. నీకేమైంది శ్రావ్య? ఆవిడ దీన్ని దేనికి ముడిపెట్టిందో నీకు అర్థమవుతుందా? నాకంతా తెలుసన్నయ్య, కానీ నేను నీ చెల్లెల్ని. నువ్వు నా జీవితం గురించి ఆలోచించాలి. నేను నీ అన్నయ్యని మాత్రమే కాదు, ప్రాణాలని కాపాడే డాక్టర్ని కూడా. నాకదంతా తెలియదన్నయ్య. ఆగిపోతుంది అనుకున్న పెళ్లి అహల్య వల్ల జరుగుతుంది. నీ వల్ల మళ్ళీ ఆగకూడదు. ఆగిపోయిన నీ పెళ్లిని మళ్ళీ కష్టపడి పీటల దాకా తీసుకెళ్లిన అహల్య ప్రాణాలు నీ కాబోయే అత్తగారి వల్ల ప్రాణాపాయంలో పడబోయింది. నువ్వు నన్ను ఏమనుకున్నా సరే నేను ఈ విషయాన్ని వదిలిపెట్టను. ఎంత దాకైనా వెళ్తాను. సరే, నా పెళ్లి ఆపే వరకు వెళ్తావంతే కదా? నువ్వు నందుని ఒప్పించి కుదిర్చిన పెళ్లి ఇప్పుడు నీ వల్లే పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అదే జరిగిందా నేను ప్రాణాలతో ఉండను. శ్రావ్య, నీ చెల్లెలి జీవితం నా కొడుకు చేతిలో ఉంది అని మర్చిపోకు. తను సంతకం పెట్టాలంటే మీరు మార్కెట్లోకి పంపించిన స్టాక్ అంతా వెనక్కి రప్పించాలి. నన్ను కాదని నా కొడుకుతో నీ చెల్లెలి పెళ్లి ఎలా చేస్తావో నేను చూస్తాను. అహల్య గారు, నిద్రపోవచ్చు కదా. ఇప్పుడు రావడం లేదండి. ఏమండి, కాఫీ.
యామిని ఏమైంది? అహల్య! ఏంటి కేసు వాపస్ తీసుకోమంటే నిలుగుతున్నావు? వాపస్ తీసుకుంటావా లేదా? ఏంటమ్మా అది? ముందా గన్ కిందికి దింపు. ఎవరింటికి వచ్చి ఎవరిని బెదిరిస్తున్నారా ఆంటీ? కేసు వాపస్ తీసుకోకపోతే చంపేస్తారా? మీరు కేసు వాపస్ తీసుకోకపోతే నేను జైలుకు వెళ్ళడం ఎలాగూ తప్పదు. అదేదో దీన్ని చంపేసి వెళ్ళిపోతాను. అప్పుడు నా కూతురి జీవితం కూడా సెట్ అయిపోతుంది. అయితే నన్ను కాల్చండి ఆంటీ. గౌతమ్, తనతో కేసు పెట్టించింది నేను. ముందు నన్ను చంపి తనని కాల్చండి. యామిని, యామిని ఏం చేస్తున్నా? ఆ గన్ దించు, దించు. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ముందు ఆ గన్ దించు. నీకే చెప్పాను మేడం, ప్లీజ్. మీరు అలా చేయకూడదు. అటెంప్ట్ టు మర్డర్ కింద మీ మీద ఇంకో కేసు ఫైల్ అవుతుంది.